హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సాయంత్రం చూడండి, అసలు పక్కనైతే చినుకులు అయితే వస్తున్నాయి, చల్లగా అయితే ఉందండి. అలాగని పిల్లలు అయితే వేడివేడిగా మిరగ బజ్జీలు అయితే ఏమన్నారు. ఇంట్లో ఉన్న మిరగాయలతోనే నేను బజ్జీలు అయితే వేస్తున్నాను. మిరగాయలు అయితే శనగపిండి ఓమ అయితే పెట్టానండి, కొంచెం కారం అయితే తగ్గుతుందని. అయినా కానీ కారంగానే ఉన్నాయి. నేనైతే శనగపిండి అండ్ ఓమ అయితే పెట్టాను. పచ్చిమిర్చిలో శనగపిండి, ఉరిపిండి, కొంచెం తినే సోడా అయితే వేసి నేనైతే పిండి అయితే కలుపుకున్నానండి. పిండి కలుపుకున్న తర్వాత నూనె కూడా పెట్టేసుకున్నాను కదా. నూనె కాగింది రేపు చూసి ఇంకా మిర్చి బజ్జీ అయితే వేసేస్తున్నాను వేడివేడిగానే. ఇవైతే ఒక టిప్ వేస్తే సరిపోదండి, 2 టిప్పులు అయితే వేసుకుంటే కొంచెం లావుగా అయితే వస్తాయి. ఇంట్లో మిర్చి కదండి, బయటకు మిరగ బజ్జీ అయితే మిర్చి అయితే బాగుంటాయి. ఇంట్లో ఉన్న మిర్చితోనే నేనైతే మిరగ బజ్జీ అయితే వేస్తున్నాను కాబట్టి 2 టిప్పులు అయితే వేసుకుంటాను. 2 టిప్పులు వేసుకుంటే కొంచెం కారం అయితే తగ్గుతుందండి. అందుకు 2 టిప్పులు అయితే వేస్తున్నాను. వేడివేడిగా మిరగ బజ్జీ అయితే వేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా వర్షం వస్తుందో, వాతావరణం ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. వీడియోస్ అయితే పెడుతున్నాను, ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. చూస్తున్నారు, రీచ్ అయితే వెళ్తుంది కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు. అందుకు ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే మీరు సపోర్ట్ చేసుకోండి. వీడియోస్ అయితే పెట్టాలనిపిస్తుంది, ఎవరు కూడా లైక్ ఇవ్వట్లేదు, కామెంట్ చేయట్లేదు. కాబట్టి వీడియోస్ మీద కూడా అంత ఇంట్రెస్ట్, చాలా వీడియోస్ అయితే పెడతా ఉంటున్నాను. ఒక లైక్ కూడా రావట్లేదు. ఎంతో కష్టపడి అయితే తీసుకుంటాం కనుక ఒక సపోర్ట్ చేస్తే ఇంకా ఎదరికైతే వెళ్ళాలనిపిస్తుంది. దీంట్లోకి ఆనియన్స్ కూడా కోసానండి. ఆనియన్స్ కోసి దాంట్లోకి లెమన్ కూడా పిండి, దాంట్లో పచ్చిమిర్చి కూడా, అది పచ్చిమిర్చిలోనైతే సీర అయితే పెట్టాను. చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. మీరు కూడా ట్రై